ఇక అమెరికా, రష్యా మధ్య అత్యున్నత స్థాయిలో రహస్య దౌత్యం తుఫాన్ రేపుతోంది. సిఐఏ డైరెక్టర్ జాన్ రాట్క్లిఫ్ మాస్కో పర్యటనపై అటు క్రెమ్లిన్, ఇటు వైట్ హౌస్ క్రమంగా నోరు విప్పుతున్నాయి. ఈ పర్యటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇది మామూలు పర్యటనే అని తేలిగ్గా కొట్టిపారేసినప్పటికీ రష్యా ఇంటెలిజెన్స్ వర్గాలతో జరిగిన భేటీలపై రష్యా అధ్యక్షుడు ప్యూటిన్కు వెంటనే పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అందింది. అసలు మాస్కోలో ముగిసిన ఈ భేటీలు, దాని తదుపరి పరిణామాలపై సాక్షి టీవీ స్పెషల్ స్టోరీ. అగ్రరాజ్యం అమెరికా సిఐఏ చీఫ్ జాన్ రాట్క్లిఫ్ మాస్కో పర్యటన ముగిసినా దానికి సంబంధించిన తాజా వివరాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. శ్వేత సౌధం, క్రెమ్లిన్ వర్గాలు ఈ భేటీ పరిణామాలపై కీలక విషయాలను వెల్లడించాయి. రాట్క్లిఫ్ తన పర్యటనలో రష్యా విదేశీ గూఢాచారి సంస్థ చీఫ్ సెర్గీ నరిష్కిన్ తో పాటు ఎఫ్ఎస్బి అధికారులతో భేటీ అయ్యారు. డైరెక్ట్ గా అధ్యక్షుడు పుతిన్ తో సమావేశం కాకపోయినప్పటికీ సిఐఏ చీఫ్ తో జరిగిన చర్చల సారాంశాన్ని విదేశీ ఇంటెలిజెన్స్ వర్గాలు పుతిన్ కు ఎప్పటికప్పుడు వివరించినట్లు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి డిమిత్రీ పెస్కోవ్ ధృవీకరించారు. సిఐఏ చీఫ్ మాస్కో పర్యటనపై మీడియాలో రకరకాల కథనాలు రావడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. యుక్రెయిన్తో యుద్ధానికి ముగింపు పలకడానికే అమెరికా ప్రయత్నిస్తోందని, జాన్ రాట్క్లిఫ్ పర్యటన కేవలం రొటీన్లో భాగమే అని ఆయన వ్యాఖ్యానించారు. యుక్రెయిన్లోని కీలక ప్రాంతాల్లో పుతిన్ సైన్యం చొచ్చుకెళ్లలేకపోవడం, దానికి తోడు నాటో దేశాల సరిహద్దులపై రష్యా కన్ను పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా ఈ భేటీ ద్వారా గట్టి సందేశాన్ని పంపినట్లు దౌత్య వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఏళ్ల తరబడి ముఖాముఖి భేటీలు లేని ఇరు దేశాల గూఢాచారి చీఫ్లు ఇప్పుడు క్రమబద్ధంగా చర్చలు జరిపేందుకు అంగీకరించడం గమనార్హం. దౌత్య మార్గాలు విఫలమవుతున్న వేళ ఇంటెలిజెన్స్ లెవెల్లో నడుస్తున్న ఈ చర్చలు యుద్ధానికి ముగింపు పలుకుతాయా లేదా అనేది చూడాలి.